పేరు డాక్టర్ మధు కిరణ్ యార్లగడ్డ, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ అండి. సో నేను వచ్చి వెన్నుపూస సర్జరీలో స్పెషలిస్ట్ని. ఈ వెన్నుపూస అనేది చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. వెన్నుపూస లోపల నుంచి మనకు వచ్చే నరాలన్నీ మన కాలుకి అంతా వస్తాయి. అండ్ కాలుకి నొప్పి కానీ, లేకపోతే యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చినాయి, లేకపోతే నడకే కష్టంగా అవుతుంది. ఇదంతా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ స్పైన్ సర్జన్స్ ని అప్రోచ్ అవుతాం బెటర్ అండి. ఈ ఒక ప్రాబ్లమ్స్ లో మెయిన్ గా ఇక్కడ ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో చాలా కామన్ అవుతుంది. మెయిన్ గా ఈ ఫార్మింగ్ ప్లస్ ఏమంటే వెయిట్లు ఎత్తే పనులు ప్లస్ ఏమంటే ఎక్కువ శాతం బరువులు మోసి అండ్ ఇట్లా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా అవుతా ఉంటాయి. సో ఇట్లానే రీసెంట్ గా మాకు ఒక 55 years ఓల్డ్ లేడీ వచ్చారు. ఆవిడకి ఏంటి, కనీసం ఇక్కడి నుంచి ఒక 50 meters నడుస్తాం కూడా చాలా కష్టం అవుతా ఉండింది. అండ్ కొంచెం యూరినరీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఏంటి అని చూస్తే మనం యశోద హాస్పిటల్స్ లో ఎక్స్రే తీసాం. ఎక్స్రే తీసి చూస్తే వెన్నుపూస జారిపోయింది. ముందుకు జారి ఆ వెనకాల ఉండే నరాల్ని బాగా నొక్కుడిపోయి ఉంది. దాంతో ఆవిడికి నడక కష్టమైంది, తను యూరిన్ వెళ్తాం కష్టమైంది, డే టు డే యాక్టివిటీ చేస్తాం కూడా చాలా కష్టమైంది. సో ఇట్లాంటి పేషెంట్స్ కి మనం ఏం చేస్తాం, ఎంఆర్ఐ తీసాం. ఎంఆర్ఐ తీస్తే చాలా స్పైనల్ కార్డ్ కంప్రెషన్ ఉండింది. దాంతో మనం ఒక మినిమలీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ చేసాం. దీనికి జారిన వెన్నుపూసని మళ్ళీ దాని లొకేషన్ తీసుకొచ్చి ఫిక్స్ చేస్తామే TLIF, ట్రాన్స్ఫరామినల్ లంబార్ ఇంటర్బాడీ ఫ్యూషన్ అనే సర్జరీ చేసాం. అది ఏంటి, చాలా మెరుగైన పద్ధతిలో మినిమలీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీతో చేసాం. అండ్ మనం న్యూరో మానిటరింగ్ కూడా యూజ్ చేసాం. న్యూరో మానిటరింగ్ అంటే ఏంటంటే, ఈ స్పైన్ సర్జరీస్ ఏదైతే చేస్తామో ఈ అయితే చాలా స్పెషలైజ్ సర్జరీస్ అండి. ఈ స్పైన్ సర్జరీస్ లో నరాల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ అంత జారిపోయిన స్పైన్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్పైన్స్ మళ్ళీ తీసుకొచ్చి పెట్టేటప్పుడు సమ్ టైమ్స్ ఆ నరాల్లో ఉండే ఆ బలం తగ్గిపోద్ది. ఇదంతా మానిటర్ చేసేటప్పుడు మనం లైవ్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం. ఈ అంతా మానిటరింగ్ నే న్యూరో మానిటరింగ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, IONM అంటాం. సో ఇట్లా ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ యూజ్ చేసి గ్రేడ్ 3 స్పాండలోలిస్థెసిస్ ని గ్రేడ్ 0 తీసుకొచ్చి ఫిక్స్ చేసేసరికి ఇప్పుడు 2 నెలలు అయింది. 2 నెలల్లో ఆవిడ పనులన్నీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండియన్ టాయిలెట్ లో కూడా కూర్చుంటున్నారు. ప్లస్ ఆవిడ ఫార్మర్ కాబట్టి తన ఫార్మింగ్ కూడా చేసుకోగలుగుతుంది. సో ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఎక్కడ అమెరికా కానీ లేకపోతే వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన ఇండియాలో, అది మన హైదరాబాద్ లో ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి, లేటెస్ట్ ఇంప్లాంట్స్ యూజ్ చేసి, మనకుండే అడ్వాన్స్ సర్జికల్ స్కిల్స్ తో మనం మొత్తం మన భారతదేశానికి వీఆర్ ఏబుల్ టు హెల్ప్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి సర్జరీస్ చేసుకుంటానికి మిడిల్ ఈస్ట్ లో నుంచి కానీ, ఆఫ్రికా నుంచి కానీ, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కానీ, ఇట్లాంటి వేరే ప్రపంచ దేశాలందరి దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇట్లాంటి ప్రొసీజర్స్ చేసుకోవడానికి US నుంచి కూడా ఇండియా, అది యశోద హాస్పిటల్ సోమాజిగూడ, హైదరాబాద్కి వచ్చి మరీ చేసుకుంటున్నారు. సో ఈ ప్రొసీజర్స్ అయితే మనం అక్కడ అమెరికాలో చాలా కాస్ట్లీ అయ్యేదంతా మనం చాలా ఫ్రాక్షనల్ ఆఫ్ ద కాస్ట్ లో మనం ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నాం. సో డెఫినెట్ గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమంటా ఎవరికైనా సఫర్ అవుతా ఉంటే డెఫినెట్ గా మన యశోద సోమాజిగూడ సంప్రదించవచ్చు. అండ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇచ్చి వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండి.
థ్యాంక్ యూ. డిస్క్ ప్రొలాప్స్ అంటాం. డిస్క్ ప్రొలాప్స్, షియాటికా, ఇంకా డిస్క్ ప్రొలాప్స్ మూలంగా ఇక్కడ పైనుంచి వెనకాల నడుము భాగం నుంచి కింద కాలుకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అంటాం. అది ఏంటి, ఎందుకు అవుతుంది అని చూస్తే, ఇప్పుడు డిస్క్ అనేది ఒక జెలీ లైక్ మెటీరియల్, మన రెండు వెన్నుపూసల మధ్యలో ఉండేది. సో ఆ డిస్క్ మెటీరియల్ అయితే కొందరికి ఎయిదర్ వెయిట్ ఎక్కువ మూలంగా, లేకపోతే బరువులు ఎక్కువ ఎత్తుతో మూలంగా, లేకపోతే అసలు రీజన్ ఎందుకో కూడా తెలియదు, దానివల్ల కూడా అట్లా ఈ వీక్నెస్ మూలంగా ఆ ఒక డిస్క్ లో కొంచెం గివ్వే అవుద్ది. దాని నుంచి డిస్క్ బయటకు వచ్చి వెనకాల ఉండే నరాల్ని ప్రెస్ చేసేసరికి పైనుంచి కింద వరకు నొప్పి వస్తుంది. అండ్ నొప్పి ఒకటే కాకుండా వీక్నెస్ తయారవుద్ది. వీక్నెస్ వచ్చినప్పుడు ఈ యూరిన్, లెట్రిన్ కెళ్ళే చోట కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఒక ప్రాబ్లం అయితే ఇది చాలా రేర్ అనుకుంటే కాదు, ఇది చాలా కామన్. ఇప్పుడు మనిషి అనే ఎవరికైనా సరే డెఫినెట్ గా బ్యాక్ పెయిన్ రావాల్సిందే. కానీ ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఆపరేషన్ కావాలా అంటే అస్సలు కాదు. 95 to 97% ఆఫ్ ద టైమ్స్ జస్ట్ మెడిసిన్స్ ప్లస్ ఫిజియోథెరపీ చేస్తేనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తగ్గిపోద్ది. కానీ ఆ ఒక 3 to 5% ఆఫ్ ద పేషెంట్స్ కి ఏంటంటే ఏం చేసినా సరే తగ్గదు. కొన్నిసార్లు ఆ డిస్క్ పెరిగిపోయి కాడా ఎక్కువైనా అనే కండిషన్ ఉంటుంది. కాడా ఎక్కువైనా సిండ్రోమ్ అంటే ఏంటి, మొత్తం నొప్పి వస్తుంది, పాదం ఎత్తలేకపోతా ఉంటారు, సమ్ టైమ్స్ యూరిన్ కూడా అసలు పాస్ చేయలేకపోతా ఉంటారు, కష్టం అవుతా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ లో మాత్రం అది ఒక ఎమర్జెన్సీ. ఇమీడియట్ గా స్పైన్ డాక్టర్ ని అప్రోచ్ అయితే అప్పుడు డీకంప్రెషన్ చేస్తే 100% సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ ఏజ్ ఉండొచ్చు, వయసుతో సంబంధం లేదండి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చిన్న వయసులో మాత్రం ఆ డిస్క్ అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఈ మన జుట్టు మెరిసిపోయేటట్టు డిస్క్ లో ఉండే వాటర్ కంటెంట్ కూడా తగ్గిపోయేసరికి బాగా మళ్ళీ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోద్ది. దానివల్ల వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు.